గుడివాడలో రాజకీయం రోజు రోజుకు మారుతోంది. వరుసగా 2004 నుంచి 2024 వరకు 10 ఏళ్లు గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కోడాలి నాని గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ఓడిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నాని రాబోయే ఎన్నికల్లో పోటీ నుంచి దూరంగా ఉంటారనే వార్తలు వినపడుతున్నాయి. అయితే గతంలోనే ఒకసారి తన వారసుని ప్రకటించారు కోడాలి నాని. తాజాగా నిన్న గుడివాడలో జరిగిన వైసీపీ ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో నాని వారసుడి పొలిటికల్ ఎంట్రీపై మరోసారి స్పష్టత ఇచ్చారు. కోడాలి నాని సోదరుడు కుమారుడు కొడాలి అర్జునరావు రాజకీయ వారసుడు అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. 2034 ఎన్నికల్లో కొడాలి అర్జున్ పోటీ చేస్తాడని పేర్ని నాని వెల్లడించారు. దీంతో గుడివాడ రాజకీయం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. కాగా అప్పటికి అర్జునే వారసుడుగా ఉంటాడా లేక తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరిని రాజకీయాల్లోకి దింపుతారా అనేది చూడాలి. కొడాలి అర్జునరావు గారు సంవత్సరంలో కొడాలి అర్జునరావు గారు 2034 సంవత్సరంలో